వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం లాస్ట్ వీడియోలో మార్నింగ్ లేగానే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్నానం చేసినప్పుడు ఏ మంత్రం చదవాలో తెలుసుకుందాం. అయితే మన ఇండియాలోని ఎన్నో రివర్స్ ఉంటాయి. ఈ రివర్స్ అన్నీ కూడా పుణ్యమైనవి. అందుకని భారతదేశాన్ని మనము పుణ్యభూమి అని అంటాము. మనము రోజు ఈ పుణ్య నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయలేము కదా. మరి ఇలాంటి పుణ్యం మనకు కావాలంటే మనము ఈ మంత్రం స్నానం చేసేటప్పుడు చదవాలి. నేను చెప్తాను, వినండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధన్ కురు. మళ్ళీ చెప్తాను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధన్ కురు. దీని అర్థం ఏమంటే గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు వంటి నదులను మనము ఆహ్వానిస్తున్నామని. మీరు ఒకటి గమనించారా? ఇక్కడ అన్ని నదుల పేర్లు కూడా స్త్రీ నేమ్తోనే ఉన్నాయి. అయితే ఈ లేడీస్ నేమ్స్ ఎందుకు పెడుతున్నారు అని అనుకోవచ్చు. ఈ నదులను ఎందుకు వాటితో పోల్చారంటే స్త్రీ శక్తికి సమానం. ఎలాగైతే స్త్రీలు మనల్ని బాగా చూసుకుంటారో, పేషెన్స్గా ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే ఈ నదులు కూడా సేమ్ అలాగే యాక్ట్ చేస్తాయి. అందుకనే మన పురాణాల్లో ఈ నదుల పేర్లన్నీ కూడా స్త్రీ పేర్లతోనే ఉంచారు. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బాయ్ బాయ్.